సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ భూమిరెడ్డి హాస్పిటల్ సమీపంలో గల కిడ్డీ ప్లే స్కూల్లో హోలోవీన్ పేస్ట్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. సాధారణంగా ఈ ఫెస్టివల్ అమెరికాలోనే జరుపుకునే సాంప్రదాయం ఉన్నప్పటికీ భారతదేశంలో తొలిసారిగా సూర్యాపేట కిడ్జీ ప్లే స్కూల్లో ఈ వేడుకను అద్భుతంగా ఆహ్లాదకరంగా నిర్వహించడం విశేషం. చిన్నారులు వివిధ దేశాల సాంస్కృతిక ప్రతీకలను ప్రతిబింబించేలా పలు వేషధారణలో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భూతాల వేషాలు, కార్టూన్ పాత్రలు, పుష్పాలు, పండ్లు, జంతువులు, వీరభావాలు, దేశభక్తి ప్రతీకలతో పిల్లలు ప్రదర్శించిన సృజనాత్మకత అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ గండూరి కృపాకర్ పాల్గొన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ ఉజ్వల్, ప్రిన్సిపల్ నిత్య, ఉత్తేజ్, స్కూల్ ఇన్ఛార్జ్ కె స్వప్న, టీచర్లు పరిపూర్ణ, అనూష, శిరీష, కార్తీక తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. మాజీ కౌన్సిలర్ గండూరి కృపాకర్ మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మక ధైర్యం, ప్రపంచ సంస్కృతుల పట్ల అవగాహన పెంపొందించడానికి ఈ హాలోవీన్ ఫెస్టివల్ ఎంతో ఉపయోగకరంగా అమెరికాలో మాత్రమే జరిగే ఈ వేడుకను మన సూర్యాపేటలో నిర్వహించడం మా గర్వకారణమన్నారు. అలాగే కిడ్జ్ ప్లే స్కూల్లో మిర్యాలగూడ సూర్యాపేట బ్రాంచ్ అడ్మిషన్ల కొరకు 9490074040 ను సంప్రదించవచ్చు. You're safe with me. We'll go shaking everywhere we go. Look, no monsters now, you know. Wait, what is that? Spooky. Here we go. Look, no monsters. They'll go away. Okay, everyone should laugh. This little skeleton bite your mouth. The ground. Sister skeleton that didn't say. చిల్డ్రన్స్ మానసిక ఉల్లాసానికి ఈ విధంగా హాలోవీన్ ఫెస్టివల్ లాంటి ఎన్నో రకాల ఈ ఫెస్టివల్స్ జరుపుకోవాల్సిందిగా ఈ స్కూల్స్ వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన సూర్యాపేట విద్యానగర్ 45వ వార్డులో కిడ్జీ స్కూల్ ఆధ్వర్యంలో ఉజ్వల్ ఇక్కడ కరెస్పాండెంట్గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూతో పిల్లలకి
హలోవీన్ అంటే దయ్యాల రోజు. ఈరోజు పిల్లలకి దయ్యాలంటే చాలా భయం. ఈ దయ్యాలుకి మనం భయపడాల్సిన అవసరం లేదు, అవి మనల్ని ఏం చేయవు అనే కాన్సెప్ట్ తోటి పిల్లల్లో అవగాహన కల్పించడానికి ఈ యొక్క హలోవీన్ ఫెస్టివల్ని సూర్యాపేటలో ప్రప్రథమంగా మన ఇండియాలోనే ఈ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉజ్వల్ స్కూల్ ఇది మన పాశ్చాత్య దేశమైన అమెరికా నుండి ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల క్రితం నుండి వాళ్ళు జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఫెస్టివల్ చాలా ఆదరణ పొందింది. మన అమెరికాలో అయితే యూనివర్సిటీస్, కాలేజెస్ చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఈ యొక్క పిల్లల మధ్యలో ఈ స్కూల్ వాళ్ళు అందరూ కూడా ఈ పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం. నన్ను కూడా ఈ యొక్క ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసినందుకు ఈ విజువల్ గారిని మరియు వారి యొక్క స్టాఫ్ని నేను అభినందిస్తున్నాను. ఈరోజు మానసిక ఉల్లాసం పిల్లలకి చాలా అవసరం. ఎప్పుడు కూడా బుక్స్ పట్టేకే మనం ఫోర్స్ చేయొద్దు పిల్లల్ని. ఈ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ మనం నేర్పించుకుంటూ కనుక వెళ్తే పిల్లలలో చురుకుదనం ఏర్పడి వాళ్ళ చదువుల్లో కూడా వారు ముందుకు వెళ్తారనేది నేను తెలియజేస్తున్నాను. ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ చిల్డ్రన్స్ అందరికీ కూడా హలోవీన్ ఫెస్టివల్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండి, నా పేరు స్వప్న. కిడ్జీ ఫ్యాకల్టీ, కిడ్జీ స్కూల్లో చేస్తున్నాను నేను. కిడ్జీ స్కూల్ వచ్చి సూర్యాపేట విద్యానగర్ భూమిరెడ్డి హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది. ఈరోజు సెలబ్రేషన్స్ వచ్చి 11 డే సెలబ్రేషన్స్. 11 డే అనేది ఏదో భయంకరంగా ఉంటుంది, పిల్లలు భయపడతారు, అలా ఏం కాదండి. ఇది అమెరికాలో ఉంది, బట్ మన ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే అవుతుంది. పిల్లలకు కూడా తెలవాలి అన్నట్టు మేము సెలబ్రేషన్ చేయిస్తున్నాం పిల్లలతోటి. చాలా అద్భుతంగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలు కూడా. పేరెంట్స్కి హ్యాండ్సప్ చెప్పాలండి, ఎందుకంటే ప్రతి పిల్లవాడిని కూడా పేరెంట్ మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు, అందరినీ రెడీ చేసి పంపించారు. వాళ్ళ ఓపికకు హ్యాండ్సప్ చెప్పాలి. మేము కూడా పిల్లలకు అనుగుణంగా మా స్కూల్లో ఎలాంటి యాక్టివిటీ కానీ ఏదైనా మేము అన్నీ చేయగలుగుతున్నాము, పేరెంట్ వల్ల కూడా చేయగలుగుతున్నాము. మా స్కూల్ ప్రిన్సిపాల్ సార్ కూడా మనం పిల్లలకి ఏమిస్తున్నాం, బెస్ట్ ఏమిస్తున్నాము అని అనేది చూస్తారు. ప్లే స్కూల్ అయినా కూడా ప్రతి ఫెస్టివల్ని మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే పెద్ద పెద్ద స్కూల్లో పోటీ పడే రీతిగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. బతుకమ్మ కానీ, క్రిస్మస్ కానీ, ఏదైనా ఏ ఫెస్టివల్ అయినా సరే, సంక్రాంతి కానీ ఏ ఫెస్టివల్ అయినా మేము ఖచ్చితంగా పిల్లల్ని వాళ్ళ పేరెంట్ని కూడా పార్టిసిపేట్ చేపిస్తున్నాము. ఎందుకంటే పిల్లలు బుక్ రీడింగ్ వాటిల కన్నా ఇట్లా యాక్టివిటీ పరంగా చేస్తేనే వాళ్ళ బ్రెయిన్కి ఎక్కి కొంచెం షార్ప్ అవుతారన్న ఉద్దేశంతో ప్రతి యాక్టివిటీ కానీ ఏది కానీ ప్రతి పేరెంట్ ప్రతిరోజు డే బై డే ఏ యాక్టివిటీ చేస్తున్నాం ఏందనేది ప్రతిదీ పేరెంట్కి అందేలాగానే చూస్తున్నామండి మేము. కాబట్టి పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా ప్రతి ప్రోగ్రామ్కి మీరు సహకరిస్తున్నందుకు, మమ్మల్ని 4 years నుంచి ఆదరిస్తున్నందుకు కూడా ప్రతి ఒక్క పేరెంట్కి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. కిడ్జీ స్కూల్ మీ ప్రోత్సాహం వల్లే 4 years సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 11 డే సెలబ్రేషన్స్కు పిల్లల్ని రెడీ చేసిన ప్రతి ఒక్క పేరెంట్కి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే మాకు సహకరించిన మా ప్రిన్సిపల్ సార్ కానీ, మా యాజమాన్యం కానీ కిడ్జీ స్కూల్ని ఒక సక్సెస్ఫుల్గా సూర్యాపేటలో నిలబెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్.